జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, ఇలా నీ చేత్తో తిని ఎన్ని సంవత్సరాలు అవుతుందో కదా. అవునే, ఇలా తినిపిస్తుంటే నా కంటికి నువ్వు చిన్నప్పటి నీలాంబర్లాగే కనిపిస్తున్నావు. అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేదానివి. నిజమే అమ్మా, నేను అన్నం తిననని మారాన్ చేస్తుంటే నువ్వు నన్ను చంకనెత్తుకుని మన డాబా మీదకి తీసుకెళ్ళి చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడి తినిపించేదానివి. అప్పటికి నేను తిననంటే అదిగో బూచోడొస్తున్నాడని భయపెట్టి తినిపించేదానివి కదూ. అవును, అవన్నీ తలుచుకుంటే గుండెలెందుకో బరువెక్కుతున్నాయి. నాకు గుర్తుందమ్మా, ఒకసారి తమ్ముణ్ణి కింద పడేశానని నువ్వు నన్ను కొట్టావు. నేను అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ ఊరంతా తిరిగావు. అవును, వాడికి దెబ్బ తగిలిందన్న కంగారులో నీ మీద చేయి చేసుకున్నాను. పాపిష్టదాన్ని నేను. పర్వాలేదమ్మా, నువ్వు మా అమ్మవి కదా. ఈ జన్మకి మాత్రమే నువ్వు మా అమ్మవి. ఏంటి ఆ మాటలు? అన్నీ కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. ఆ, ఏం లేదమ్మా, ఎందుకో ఉన్నట్టుండి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ సమయంలో నాన్న కూడా పక్కనుంటే బాగుండేది. ఆయన్ని చూసి చాలా సంవత్సరాలైందమ్మా. మళ్ళీ ఎప్పుడు చూస్తానో, అసలు చూస్తానో లేదో. వదినా, ఏటా మాటలో? ఇప్పుడు ఏటైందని? మావే కూడా ఊరు నుంచి వచ్చేస్తానని ఫోన్ కూడా చేశారు కదా. వచ్చే వారమే వచ్చేస్తున్నారు. అలాంటప్పుడు చూడకుండా ఎలా ఉంటావో? అవునవును, చూడకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చూస్తాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే కూతురుగా పుడతానమ్మా. ఒరే నాన్న, మీ నాన్న చేసిన పనికి నీకు అన్యాయం చేసి ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. తప్పో ఒప్పో తెలీదు, కానీ బతకాలన్న ఆశ మాత్రం లేదురా. నేను ఒంటరి వాణ్ణి చేసి అనాథం చేసి వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించరా, మన్నించు. ఏటదనా, ఇంకా పడుకోలేదా? అదే చిట్టమ్మా, నీతో కబుర్లు చెప్తూ పడుకోవాలనుంది. అందుకేగా మీ తమ్ముని కూడా హాల్లో పడుకోబెట్టి వచ్చేసాను. చిట్టమ్మా, నీ ఒళ్ళో తల పెట్టి పడుకోవచ్చా? నేను సోతుంటే నాకు కొత్తగా కనిపిస్తున్నావు వదినా. నాకెందుకో భయంగా ఉంది. అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. నేనేం చావన్లే. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? కాకపోతే ఎందుకో నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తోంది. మనసు చాలా బాధగా అనిపిస్తోంది, అందుకే అడిగాను. మా వదిన కడుపు చల్లగా ఉండాలి. పడుకో. ఆ, రా. చిట్టమ్మా, తెలుసో తెలియకో నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించు. ఒకవేళ పొరపాటున నాకేమైనా అయితే నా బిడ్డని మాత్రం కంటికి రెప్పలా కాచుకో. నువ్వే కాపాడు. కన్న తల్లిలాగా నువ్వే పెంచాలి. వదినా, ఇప్పుడు ఏటైందని ఇలా మాట్లాడుతున్నావు? నువ్విలా మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది వదినా.
ఊరుకో చిట్టమ్మ, ఇది జీవితం కదా. ఎవరు ముందో ఎవరు వెనుకో ఆ దేవుడికే తెలుసు. పొరపాటున నాకేమైనా అయితే నా బిడ్డకి అండగా ఉంటావన్న ఆశతో అడిగానంతే. ఆ దేవుడు మనకెప్పుడు అండగా ఉంటాడు వదినా. నీ బిడ్డ పెళ్ళి నీ సీతల మీదుగానే జరిపిస్తావు. మన వాళ్ళు మనవరాళ్ళు వాళ్ళందరినీ ఎత్తుకొని ఆడిపించేస్తావు. నువ్వు పడుకో పడుకో. నాకంత అదృష్టం లేదులే. అదే ఉంటే నా మొగుడు ఇంతలా బరి తెగించేవాడే కాదు. నన్నింతగా ప్రేమించే మనిషికి దూరం అవుతున్నానని చాలా బాధగా ఉంది. మరో జన్మంటూ ఉంటే నీ తోబుట్టువుగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. వదినా వదినా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.